హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి 2 పథకాలకు సంబంధించిన డబ్బులు మన యొక్క ప్రభుత్వం వారు విడుదల చేయబోతున్నారండి. అయితే వైఎస్ఆర్ చేయుత, ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి మన ప్రభుత్వం వారు డబ్బులు విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున 4 విడతల్లో 75,000 రూపాయలు జమ చేసేవాళ్ళు. అయితే మార్చి 7వ తారీఖున వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు డబ్బులైతే విడుదల చేయడం జరిగింది. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా చాలామంది ఖాతాల్లో డబ్బులైతే జమ కాలేదు. సో ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా మన యొక్క ప్రభుత్వం వారు సోమవారం రోజున డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. మనం కనుక చూసుకున్నట్లయితే మే 16వ తారీఖున జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు దాదాపుగా 1,982 కోట్ల రూపాయలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే మనకు సోమవారం రోజున వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి 4వ విడత డబ్బులు కూడా విడుదల చేస్తారు. అయితే మనం గమనించుకున్నట్లయితే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే అగ్రవర్ణ పేద మహిళలు ఉన్నారో, కాపు, కమ్మ, బలిజ, రెడ్డి, ముస్లిం, వైశ్య, ఒంటరి, తెలగ ఈ కులాలకు చెందినటువంటి పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ప్రభుత్వం వారు 3 విడతలుగా 45,000 రూపాయలు డబ్బులు జమ చేస్తారు. విడతకి 15,000 రూపాయలు జమ చేస్తారు. అయితే ఇప్పుడు 4వ విడత డబ్బులైతే 3వ విడత డబ్బులైతే విడుదల చేస్తున్నారు. ఈ 3వ విడత డబ్బులు కూడా సోమవారం రోజునే వైఎస్ఆర్ చేయుత పాటుగా ఈ డబ్బులు కూడా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరికి కూడా ఇంకా డబ్బులు జమ కాలేదండి. అందరికీ కూడా ఒకేసారి జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ నుంచి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో ఇందు కారణంగా మనకు డబ్బులు అయితే మళ్ళీ విడుదల చేస్తున్నారు. సోమవారం రోజున ప్రతి ఒక్క మహిళ ఖాతాల్లో ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైతే డబ్బులు ఖాతాల్లో జమ కాలేదో వాళ్ళందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.